లవ్ ట్రస్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 నిర్వహించబోతున్నారు అక్టోబర్ 1వ తారీఖున. ఇది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించబోతున్నారు, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. అక్టోబర్ 1, 2020 రోజున జరగబోతుంది ఇది. అయితే ఇందులో లాసెట్ 2020 అనేది ఏపీ లాసెట్ 2020 అనేది పలుమార్లు వాయిదా పడింది కోవిడ్ మూలంగా. ఈ కరోనా వైరస్ వచ్చి COVID-19 మూలంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ 1, 2020న కండక్ట్ చేయబోతున్నారు అనమాట. దీనికి సంబంధించింది ఏంటంటే ఇది కూడా ఆన్లైన్ టెస్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ మోడ్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. గతంలో మాన్యువల్గా ఉండేది, పేపర్లు ఇచ్చేసి ఓఎంఆర్ షీట్లు ఇచ్చి ఫిల్ చేయటము, లేకపోతే ఏబిసిడీలు రాయటము, ఇలాంటివన్నీ రకరకాలుగా సర్కిల్స్ ఫిల్ చేయటము, లేకపోతే చెక్ బాక్సెస్, ఇవన్నీ రకరకాలుగా ఉండేవి మాన్యువల్గా అవుతాయి. ఇప్పుడు పరిస్థితి వచ్చేసి ఏంటంటే ఈ కరోనా మూలంగా వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది, పేపర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏముంటాయి. నేను ల్యాప్టాప్ పెట్టుకున్నాను, ల్యాప్టాప్ పెట్టుకొని చూస్తూ మాట్లాడుతున్నాను, మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అఫీషియల్గా ఏ సిలబస్ అంటూ ఏం డిక్లేర్ చేయలేదండి ఏపీ లాసెట్కి. కృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా ఇది సిలబస్, దీంట్లో నుంచి మనం ప్రశ్నలు అడుగుతాము, దీంట్లో నుంచి చేస్తాము, ఇది పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ప్యాటర్న్ అలాంటిది ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. దీంట్లో ఏం చేస్తున్నారంటే పూర్వాశ్రమంలో అంటే క్రితం సంవత్సరం జరిగిన ప్రీవియస్ ఇయర్స్లో జరిగినటువంటి ఆ టెస్ట్ బేస్ చేసుకుని మనం ఈసారి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో నేను ప్రస్తావించబోయే విషయం ఏంటంటే ఇందులో 3 భాగాలుగా ఉంటాయండి. 1 జనరల్ నాలెడ్జ్, 2 మెంటల్ ఎబిలిటీ, 3 కరెంట్ అఫైర్స్. అయితే దీంట్లో ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సింగిల్ లైన్లో ఒకే ఒక వాక్యంలో చెప్పేటువంటి సిలబస్ అనమాట. దీంట్లో కొంచెం మనం డెప్త్లోకి వెళ్దాం, కొంచెం లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేస్తే ఇది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఇదంతా కూడా ఏపీ లాసెట్ అనేది అడ్మిషన్ ప్రోగ్రామ్ అనమాట. ఏది 5 year LLBకి 3 years LLBకి. దీనిలో సెక్షన్స్ అవి అంతా కూడా ఎట్లా ఉంటుంది, డిఫికల్టీ ఎలా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్కి అంటే 3 సంవత్సరాల వాళ్ళకి 5 సంవత్సరాల వాళ్ళకి ఎలా వేరువేరుగా ఉంటుంది అనేది ఒకటి మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. ఇందాక చెప్పినట్టు నేను ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 3 sections, 3 సెక్షన్లుగా విభజింపబడిందండి. ఇది పూర్తి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. MCQs అంటారు చూసారా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్తారు చూసారా, అంటే ఏ భాషలో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అంటే 1 తెలుగులో ఉంటుంది, 2 ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ అనేది పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. మనం రేపొద్దున వాదించాల్సిన అవసరం వచ్చినా కూడా మనం లాయర్లో అయిన తర్వాత, పట్టభద్రులో అయిన తర్వాత ఇంగ్లీష్లోనే వాదిస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. కాకపోతే మన రీజనల్ లాంగ్వేజ్, మన రాష్ట్ర భాష ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర భాషలో కూడా రీజనల్ లాంగ్వేజ్ అంటాం చూసారా, దాంట్లో కూడా ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 120 క్వశ్చన్లు ఉంటాయండి, దానికి 90 నిమిషాలు ఉంటాయి. 90 నిమిషాలు 120 క్వశ్చన్లు. ఎలా ఉంటుంది దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. అయితే ఇందులో మనం చాలా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఊహించైనా ఆన్సర్ పెట్టేసి మన అదృష్టం కరెక్ట్ అయిపోతే 1 మార్క్ యాడ్ అయిపోతుంది, మనకి కొన్ని ర్యాంకులు కలిసి వస్తాయి. అదనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ అన్నాం కదండి. పూర్తి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 సెక్షన్లు. మొట్టమొదటి సెక్షన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి తెలుసుకోవాల్సిన అది మనకు ఉంటుంది. అది మామూలుగా మనం పేపర్లో అవి చదువుతూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంటే ఈ రోజున మనం చూడటం కాదండి, గత 3 నెలల నుంచి మనం ఏమన్నా గమనించి ఉండుంటే మేజర్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుంటే బాగుంటుంది అని. మార్చి నుంచి మనం లాక్డౌన్లోనే ఉన్నాం. మార్చి నుంచి ఇప్పటిదాకా జరిగిన కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ ఉండుంటాయి, ఎందుకంటే మనకు చదవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి
నేను ఇది ప్రస్తావిస్తున్నాను. ఆలోచిస్తే అయితే కరెంట్ అఫైర్స్లో మనం చాలా ఈజీగా మనం ఫాలో అయిపోవచ్చు అనే ఒక ఆలోచన నాకుంది. అదే ఉద్దేశంతో మీరు కూడా ముందుకు సాగచ్చు. రెండో విషయం, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ నాలెడ్జ్ అంటే ఇది పూర్తిగా మన తెలివితేటల మీద ఆధారపడిందండి. చెస్ ఆడటం ఎంతమందికి వచ్చు, చెస్ ఆట ఎలా నేర్చుకుంటారు, చెస్ ఆడితే అవతల వాళ్ళు ఎలాంటి, ఇది ఎగ్జాంపుల్గా చెప్తానండి నేను, అవతల వాళ్ళు ఏ రకమైనటువంటి ఎత్తు వేస్తారో దానికి మనం పై ఎత్తు ఎట్టా వేస్తాం అనేది అది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. జనరల్ నాలెడ్జ్ అది. రెండోది మెంటల్ ఎబిలిటీ. మన ఆలోచన విధానంలో మన లాజికల్ థింకింగ్ ఎలా ఉంటుంది. లాజిక్స్ అంటే వర్బల్, నాన్ వర్బల్ ఉంటాయి. వర్బల్ అంటే మనం చదువుకుని చేసేవి, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుందండి. మెంటల్ ఎబిలిటీకి మనం సిరీస్ ఉంటాయి, నెంబర్ సిరీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. మనం అన్నీ నేను చెప్తూ ఉంటాను ఏం టాపిక్స్ వస్తూ ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి మూడోది వచ్చేసి ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. లాకి సంబంధించిందండి, రాజ్యాంగానికి సంబంధించిన 90 నిమిషాలు అని చెప్పాను, 120 సెకండ్లు. ఇంగ్లీష్ తెలుగు మీడియాలలో ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఉంటుందండి ఇది. అయితే దీంట్లో పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బి కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్లు, పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, అది 60 మార్కులు అండి. ఇది చాలా పెద్దది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 రకాలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు అది మొత్తం 30, 60, 120 మార్కులదండి ఈ పేపరు. దీన్ని మనం ఎలాగ తీసుకెళ్తాం అనేది ఇప్పుడు నేను లోతుల్లోకి వెళ్ళి చెప్తాను, అంటే డెప్త్లోకి వెళ్ళి చెప్తాను సబ్జెక్ట్ వైజ్గా. రైట్. జనరల్ నాలెడ్జ్లో ఏముంటుంది అనేది కొన్ని టాపిక్స్ నేను చెప్తానండి. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటిది, హెరిటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తాయి. అంటే రాచరికపు పాలన, కట్టడాలు, వీటికి సంబంధించింది. భారతదేశంలో మన సంస్కృతికి సంబంధించింది, అది నాట్యమైనా కావచ్చు, అది ఆరోగ్యపరమైనటువంటి విషయమైనా కావచ్చు, మనం ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సంస్కృతి మనం పాటిస్తాము, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి. సాంప్రదాయం అనేది మళ్ళీ పెద్ద పదం అయిపోతుంది, అది కొంచెం పక్కకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. మన హెరిటేజ్ అంటే మన ప్రాచీనమైనటువంటి కట్టడాల గురించి కానీ, మన లైఫ్ స్టైల్ గురించి కానీ, దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎలా ఉండింది ఏంటి అనేది మనం దాంట్లో కవర్ చేస్తామండి. జియోగ్రఫీ అంటే మనకి ఎలా ఉంటుంది అనేది ఏంటి అని, జియోగ్రఫీ అంటే మీకు తెలుసు, జియోగ్రఫికల్ నాలెడ్జ్ అనేది ఏంటి అంటే లొకేషన్ వైజ్గా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వైజ్గా ఎక్కడ. ఇప్పుడు మనం లొకేషన్ మ్యాప్ షేర్ చేస్తూ ఉంటాం, వాట్సాప్ అందరూ వాడుతున్నాను కాబట్టి నేను చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఏరియాలో ఇక్కడ ఉంది, ఈ ఏరియాలో మనం ఉన్నాం, దీని ల్యాండ్ మార్క్ ఇది, ఈ కట్టడం ఇక్కడ ఉంది, దిస్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్. ఈ జాగ్రఫీలో మనకి దిక్కులు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఆ దిక్కులలో మనకి ఎక్కడ వస్తుంది, ఏ పార్ట్లో ఉంది జాగ్రఫికల్ పరంగా. ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది, మన రాష్ట్రంలో ఎలా ఉంది ఏంటి. ఇప్పుడు అమరావతి గురించే కానీ, హైదరాబాద్ చార్మినార్ గురించే కానీ. హైదరాబాద్ చార్మినార్ అంటే అది హెరిటేజ్ కిందకి వస్తుందండి. అంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మన జాగ్రఫీ అనే దాని మీద. ఇంకొకటి ఇండియన్ పాలిటీ అనేది ఒక సబ్జెక్ట్. మన పాలిటిక్స్ మనకి ఎలా ఉంటుంది ఏంటి, దీని గురించి పార్లమెంటు ఫంక్షన్స్, ఎవరు ప్రెసిడెంట్, అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అంతా కూడా కొన్ని కవర్ అవుతాయి, మన లెజిస్లేచర్కి సంబంధించింది కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం చాలా ముఖ్యమైనదండి. భారత రాజ్యాంగం అనేది పూర్తి అవగాహన లేకపోయినా కనీసం మన అధికరణలు, ఆర్టికల్స్, మన ప్రాథమిక హక్కులు, మన బాధ్యతలు ఏంటి, ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు మనకి, ఒక పౌరుడిగా అందరూ సమానం అని చెప్తూ మనకు ఉండాల్సిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు మనకి ఏమేమి కల్పించింది, ఏ అధికరణలో ఏమున్నాయి అనేది మనం ఓవర్వ్యూ లాగా మనం చదువుకుంటే ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఏపీ రాసేట్లే కదా, అసలు లాస్ట్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ముఖ్యంగా రాజ్యాంగాన్ని తప్పకుండా టచ్ చేస్తారని చాలా ప్రశ్నలు వస్తాయి రాజ్యాంగంలో, అది మర్చిపోకండి. ఒకటి. ఇంకొకటి ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. గత 6 నెలలుగా ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుపడిందండి. మన దగ్గరే కాదు, అసలు పూర్తి ప్రపంచంలో కూడా కుంటుపడింది. కొంచెం కోలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 నెలలుగా
ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంచెం 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 ప్రొడక్షన్ వైజ్గా కానీ జీడిపి వైజ్గా కానీ రకరకాల మార్పులు వచ్చినాయండి. ఎందుకంటే కోవిడ్ మూలంగా ఎక్కడి వాళ్ళం అక్కడ ఇళ్లలో తాళాలు వేసుకుని ఉండిపోయాం అంటే ఎందుకంటే మనం బతికుంటేనే ప్రపంచం కదా. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగా కుంటుపడింది. దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆర్థిక విధానాలు ఏమిటి, పంచవర్ష ప్రణాళికలే కానీ ఇంకా ఏమంటారు వీళ్ళు చేసే సజెషన్స్ ఏవైతే ఉంటాయో ప్లానింగ్ కమిషన్కి సంబంధించింది ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా ఆమూలాగ్రంగా అంటే పూర్తిగా కాకుండా ఓవరాల్గా అంటే హెడ్లైన్స్ పరంగా కూడా మనకు వస్తాయి. ఇండియన్ హిస్టరీ, భారతీయ చరిత్ర. భారతీయ చరిత్ర అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. చాలా పెద్దదంటే చాలా పెద్దది, మనం ఊహించలేని అదొక పెద్ద మహాసముద్రం లాంటిది. మళ్ళీ అక్కడికే వస్తుంది, ఎవరు ఎంతకాలం పాలించారు, ఎవరు ఎవరిని ఓడగొట్టారు, ఎవరు ఎవరిని గెలిచారు, ఏ రకంగా అనేది మనం చెప్పలేం. కానివ్వండి, యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు, దాని తర్వాత రాజ్యాలు, వాటి క్యాపిటల్ సిటీస్, ఇవన్నీ వస్తాయి. ఇండియన్ హిస్టరీకి సంబంధించింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ తరం నుంచి ఏ తరం వరకు, ఏ సంవత్సరం ఏమేమి అంతరించిపోయినాయి, ఏం జరిగినాయి, ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి అనమాట. ఇది వచ్చేసి మనం పూర్తిగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పిన 1, 2, 3, 4, 5, 6 ఈ 6 టాపిక్స్ వచ్చేసి ఏముంటుందంటేనండి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిందండి. మరొక్కసారి చెప్తాను మనకు టాపిక్స్ ఏంటి అని. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ ఎట్సెట్రా. ఇది ఏవైతే ఉన్నాయో చూడు, 1, 2, 3, 4, 5, 6 ఈ 6 మేజర్గా కవర్ అయ్యేది ఏంటి అంటే ఈ జనరల్ నాలెడ్జ్లో మేజర్గా భారత రాజ్యాంగం గురించి చెప్తారండి, అడుగుతారు. భారత రాజ్యాంగం గురించి చెప్పాను కదా, అధికరణలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు, దాని తర్వాత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మన ఫంక్షన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, లెజిస్లేచర్ ఏంటి, పార్లమెంట్, దాని తర్వాత అసెంబ్లీలు, మన రాష్ట్రము, దేశము, వీటన్నిటికి సంబంధించినటువంటి, దాని తర్వాత ట్రీటీస్ అనేవి అవి దేశానికి సంబంధించి ఉంటాయండి. వాటి ఫంక్షనాలిటీస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా మనకి దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అంటే తప్పకుండా అది పాలసీ మేకర్స్, మళ్ళీ అదే మనం పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలలో మనం బిల్లు పెట్టి ఏదైనా కూడా మనం బిల్లు పాస్ చేసుకుని దాన్నంటూ ఒక చట్టం లాగా తయారు చేస్తారు. అదే ఆర్థిక వ్యవస్థలో మనకి రాబడి ఎంత, పోబడి ఎంత, ఖర్చులు ఏమిటి, ఇవన్నీ కూడా టాక్సేషన్స్కి సంబంధించింది కానీ ఎవరికి ఎంత రిబేట్లు, ఇవన్నీ ఏంటి అనేది మొత్తం ఒకటిగా మనకి అన్నీ వచ్చేస్తాయండి. చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మళ్ళీ పదవులు ఎలా ఉంటాయి, రాజ్యాలు, ఏ రాజు ఏ రాజధాని పెట్టుకున్నారు, ఏ రాజ్యం ఎక్కడుంది, ఈ రాజ్యానికి సంబంధించిన రాజు ఎన్ని సంవత్సరాలు పాటించాడు, ఎన్ని యుద్ధాలు చేశారు, ఏమేమి ఆక్యుపై చేశారు, అంటే ఏది గెలుచుకున్నారు. నన్ను ఉద్దేశం ఆక్యుపై చేయడం అంటే కబ్జాలు చేసుకోవడం కాదండి, మామూలు మాటలో ఏవేవి గెలుచుకున్నారు, ఎన్ని యుద్ధాలు గెలుచుకుని ఏమేమి సాధించారు, ఇలాంటివన్నీ చరిత్రకు సంబంధించినవి. మరి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి, దాని తర్వాత జియోగ్రఫీ గురించి, వీటన్నిటి గురించి మనం పూర్తిగా అంటే జనరల్ నాలెడ్జ్, జీకే, ఇది మొత్తం 30 మార్కులకు సంబంధించిందండి. ఇప్పుడు 30 మార్కులకి మనం జనరల్ నాలెడ్జ్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం మెంటల్ ఎబిలిటీకి వెళ్దాం. ఏపీ లాసెట్ సిలబస్ ఫర్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒకటి నేను ప్రస్తావిస్తున్నాను ప్రస్తుతం. టాపిక్స్ దట్ నీడ్ టు బి కవర్డ్ ఇన్ మెంటల్ ఎబిలిటీ ఆర్ మెన్షన్డ్ అండర్నీత్. దిస్ సెక్షన్ టెస్ట్ ది అనలిటికల్ స్కిల్స్ ఆఫ్ ఎ క్యాండిడేట్. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, దానికి లాజికల్ రీజనింగ్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం టాపిక్ వైజ్గా చెప్పుకుందాం. టాపిక్ వైజ్గా చెప్పుకుంటూ అవసరమైనవి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంటే మెంటల్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది మొట్టమొదటిది డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్. డైరెక్షన్ అంటే దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నట్టు ఈ 4 దిక్కులు కాకుండా నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అని ఇంకో 4 ఉన్నాయి, 8 దిక్కులు ఉన్నాయండి. ఇవి డైరెక్షన్స్ అయిపోయిన తర్వాత డిస్టెన్స్ అంటే దూరం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అని అనుకుంటే మనం
ఒక 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 పర్సన్ ఉన్నాడండి, ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడండి, ఒక రఘు అనుకున్నాం. రఘు ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్ ఫర్ 2 kilometers. హీ టర్న్ టు హిస్ లెఫ్ట్. ఈస్ట్కి నడిచి లెఫ్ట్కి వెళ్ళాడు. అంటే ఈస్ట్కి అనేది ఒక డైరెక్షన్ అండి, 2 kilometers అనేది దూరం. ఎడం పక్కకి తిరిగాడు. ఎడం పక్కకి తిరిగితే ఈస్ట్ వైపు నడిచినటువంటి రఘుకి ఎడం పక్కన అంటే నార్త్ అవుతుందండి. నార్త్ వైపు మళ్ళీ ఇంకో 2 kilometers నడిచాడు అని చెప్పేసి ఇంకొక సెంటెన్స్ యాడ్ అవుతుంది. అంటే ఏంటి, మనం ఎప్పటికప్పుడు ఒక ఒక మామూలుగా ఒక పేపర్ మీద పెట్టుకుంటే ఇలా మనం కూర్చుంటే మనం ఎదురుకుండా చూసేది ఎప్పుడు కూడా నార్త్ అని మాత్రమే అనుకోవాలండి. మన ఎదురుకుండా ఉన్నది నార్త్ అనుకుంటే మన కుడి పక్క ఉన్నది తూర్పు అవుతుంది, మన ఎడం పక్కన ఉన్నది పడమర అవుతుంది, మన కింది వైపు ఉన్నది అంటే వెనక వైపు ఉన్నది దక్షిణం అవుతుందండి. నార్త్ అంటే ఉత్తరం. సో ఈ రకంగా మనం మొట్టమొదలు అంటే ఒక లాజిక్ అండి, మనం తీసుకునేది ఇలాగే చదువుకోవాలి ఇలాగే చేసుకోవాలి అనేది కాదు. మనం ఫస్ట్ మనం ఎదురుగుండా చూస్తున్నది మనం నార్త్ అని మనం భావించుకుంటే ఆ భావన ప్రకారంగా కుడి పక్కన తూర్పు, ఎడం పక్కన పడమర, వెనక పక్కన దక్షిణం అలా చేసుకుంటే డైరెక్షన్స్ ఈజీగా అర్థమవుతాయి. దాని ప్రకారంగా కూడా మనము ఏదైనా ప్రశ్నకి జవాబు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుందండి. ఇది డైరెక్షన్ అండ్ డిస్టెన్సెస్. ఇది ఫస్ట్ ఒక సబ్ టాపిక్. ఇప్పుడు రెండో సబ్ టాపిక్లోకి వెళ్దాం. రెండో సబ్ టాపిక్ ఏంటి, లీనియర్ అరేంజ్మెంట్స్. లీనియర్ అరేంజ్మెంట్స్ అంటే మరీ చాలా లాజికల్గా ఉంటుందండి. లీనియర్ అరేంజ్మెంట్స్ అనేది ఒక 5 మందిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ABCDE అనుకుందాం. ఏ ఈజ్ లెఫ్ట్ టు డి అండ్ థర్డ్ టు డి అంటారు. అంటే డికి ఎడం పక్కగా ఏ ఉన్నాడు, కానీ అదే కాకుండా మళ్ళీ డికి కుడి పక్క నుంచి 3వ వ్యక్తిలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తారండి. ఇది ఎలా సాధ్యం అంటే వృత్తం అంటే అని చూసారా, సర్కిల్. ఆ సర్కిల్లో మనం కూర్చోబెడితే లెఫ్ట్ రైట్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు 3 తీసుకున్నా 4 తీసుకున్నా లీనియర్ అరేంజ్మెంట్స్ అనేది ఏముంటుంది, మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్స్ కానీ, మనకి ఇచ్చినటువంటి థింగ్స్ కానీ, లేకపోతే మనకి ఇచ్చినటువంటి పర్సన్స్ని కానీ మన ప్లేస్మెంట్స్ చేయటం, అయితే వాళ్ళు ఇచ్చిన ప్లేస్మెంట్స్లో మనం అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనం మాన్యువల్గా ఒక కాగితం మీద డయాగ్రామ్ వేసుకోవడమో, లేకపోతే ఒక సెపరేట్గా ఇప్పుడు ఈ విండోతో పాటు సెపరేట్గా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవడము, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. అది మీ సెంటర్స్లో మీకు అలో చేస్తారో లేదో నాకు తెలీదు. ఒక నోట్ ప్యాడ్ కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది పక్కన. ఎందుకంటే ఆల్ట్ ట్యాబ్ అయితే దానికి మూవ్ అవుతూ ఉంటాం సెపరేట్గా. ఎప్పటికెప్పుడు ఇది చేసుకోవాలంటే మౌస్ యూజ్ చేసుకోవాలంటే మౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా లీనియర్ అరేంజ్మెంట్స్ అనేది, దాని తర్వాత కంప్లీటెడ్ అరేంజ్మెంట్స్ అనేది కాంప్లెక్స్ అరేంజ్మెంట్స్ అనేది ఉంటుంది. కాంప్లెక్స్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుంది, అది కూడా సర్కిల్లో వృత్తాకారంలో కూర్చోబెట్టచ్చు. రోస్ అండ్ కాలమ్స్లో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అండి. ఇది స్ట్రేట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, ABCD 1 2 3 4 5 6 అనేవి రోజు ABCD అనేవి కాలమ్స్ అనమాట. నిలువుగా ఉండేవన్నీ కాలమ్స్ అంటారు, అడ్డంగా ఉండేవన్నీ రోజ్ అంటారండి. అయితే ఈ కాంప్లెక్స్ అరేంజ్మెంట్స్లో మనం రోస్ కాలమ్స్ కూడా వస్తాయి. అట్ ద సేమ్ టైం లీనియర్ అరేంజ్మెంట్స్, లీనియర్ అండ్ కాంప్లెక్స్, ఈ అరేంజ్మెంట్స్లలో ఒకటి సర్క్యులర్గా ఉండొచ్చు, రోస్ అండ్ కాలమ్స్గా ఉండొచ్చు. ఈ రెండు బాగా ముఖ్యమైనటువంటివి. చదివి మనం పేపర్ పెన్ను అవకాశం ఏమన్నా ఉంటుంది అలో చేస్తారంటే ఒక రకం అండి. లేదు అలాంటిది ఏం అరేంజ్ చేయరు అని అంటే మాత్రం నోట్ ప్యాడ్ పెట్టుకునైనా కూడా మనం ఏమైనా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెండో సబ్ టాపిక్ అయిపోయింది. మూడో సబ్ టాపిక్ ఏంటంటే అనాలజీస్. అనాలజీస్ అంటే దానికి సామీప్యం అండి. ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి సంబంధించినటువంటి సామీప్యం. మామూలుగా చెప్తే ఆల్ బర్డ్స్ లేజ్ ఎగ్స్ అనేది ఒక ఇదండి, దానికి సంబంధించింది. ఊరికే చెప్తున్నాను. బర్డ్స్ ఫ్లై అనేది అది దానికి సంబంధించింది. ఏదైనా ఇప్పుడు మనం ఒక బర్డ్ చెప్పాను, ఒక క్రో అనుకోండి, స్పారో. ఈ సామీప్యత దీనికి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి వాళ్ళ చదువుకి సంబంధించింది కానీ, లేదా వాళ్ళ ఇన్కమ్కి సంబంధించింది కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ, ఆ అనాలజీ తీసుకొచ్చేటువంటి విధానం ఏదైతే ఉంటుందో, అంటే రెండు సెట్స్
సెట్స్కి సంబంధించినటువంటి ఇది అది అనేది అనాలజీ చేసేసి ముందుకు తీసుకెళ్లేదండి. అది ఆ రకంగా సాల్వ్ చేస్తాం. 4వ సబ్ టాపిక్ వచ్చేసి వెర్బల్ సిరీస్. వెర్బల్ సిరీస్ అనేది అది చాలా లాజికల్గా ఉంటుంది. వెర్బల్ సిరీస్ అనేది అంటే పిక్చర్స్ ఉండవు, ఇందులో వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఎట్లా, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ని మనం ఎట్లా చేస్తామో ఆ ఆల్ఫాబెట్స్ని మనం వర్డ్స్గా మారిస్తే వర్డ్స్ ఇప్పుడు 1, 4, 6 ఈ రకంగా ఉంటుంది, లేకపోతే 2, 5, 7 ఆ రకంగా ఉంటుంది. అట్లా అదొక టెస్ట్ లాంటిదండి. అది వర్బల్ సిరీస్. ఒక సెంటెన్స్ లాగా ఇచ్చేసి వీళ్ళకి ఏమవుతారు, వీళ్ళకి ఏమవుతారు, వీళ్ళకి ఏమవుతారు అనేది అది చెప్పడం అనేది వెర్బల్ సిరీస్ అండి. అంటే ఇప్పుడు మనం 1, 2, 3, 4, 5 సబ్ టాపిక్స్ కవర్ చేసుకున్నామండి. ఇక్కడికి 6వ సబ్ టాపిక్ నాన్ వెర్బల్ సిరీస్. వెర్బల్ సిరీస్లో ఏమవుతుందంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంటే ఒక బాక్స్లో 4 రకాల బొమ్మలు ఉండి ఒకటి అనాలజీ చేసుకుంటూ దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పేసి అనుకుంటూ మనము దాన్ని అనలైజ్ చేసుకుని ఆన్సర్ని మార్క్ చేస్తూ ఉండాలండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేయగలుగుతాము. ఇది నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇది చాలా సులువైందండి వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏబిసిడి అంటే 1, 2, 3, 4 అని పెట్టుకుంటున్నాం కదా. కోడింగ్ డీకోడింగ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్తాను అంటే A to M అంటే 1 నుంచి 13 మనకి 26 అక్షరాలు కదా. మళ్ళీ A to M అని రాసుకున్న తర్వాత M కింద N రాసుకోండి. N నుంచి N, O, P, Q, R, S, T తర్వాత A కింద Z వస్తుందండి. అంటే M కింద N వస్తుంది, A కింద Z వస్తుంది. అంటే 1 నుంచి 13 అలా రాసుకుంటాం, మళ్ళీ 14 నుంచి 26 వరకు ఇలా రాసుకుంటాం, కుడి పక్క నుంచి ఎడం పక్కకి. దీనివల్ల మనకు కోడింగ్ ఒకటి ఫామ్ అవుతుంది. ఒక సిరీస్ లాగా ఇస్తారు కదా, ఆ పరంగా మనం కోడింగ్ డీకోడింగ్ చేసుకునేటువంటి చాలా సులువైనటువంటి మనకి ప్రక్రియ అది. ఇప్పుడు వచ్చేసి బ్లడ్ రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. బ్లడ్ రిలేషన్షిప్స్లో మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఇస్తారు, లేదంటే ఒక 5-6 సెంటెన్సెస్ ఇస్తారు. 5-6 సెంటెన్సెస్లో ఈయనకి ఇదవుతాడు, ఈయనకి ఇదవుతాడు, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఇదవుతుంది, లాస్ట్కి ఈ అబ్బాయికి ఈ పర్సన్కి ఈ పర్సన్ ఎక్స్కి వై అవుతారు, ఎక్స్కి జెడ్ అవుతారు అనే క్వశ్చన్ వస్తుంది. బ్లడ్ రిలేషన్స్ అనేది ఫ్రెండ్స్ కాదండి, రిలేటివ్స్ కాదు. బ్లడ్ రిలేషన్స్ ఎవరెవరు వస్తారండి? మన ఇంట్లో పుట్టిన వాళ్ళు, పెళ్లి చేసుకుంటే వచ్చేవాళ్ళు, మనకు పుట్టేవాళ్ళు. బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. అసలు బ్లడ్ రిలేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముందు మనకు తెలిస్తే ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి సింబల్స్ అండ్ నోటేషన్స్ అండి. సింబల్స్ అంటే గుర్తులు, నోటేషన్స్ గుర్తులకు సంబంధించింది. మళ్ళీ అనలైజ్ చేసుకోవడం, సింబల్స్ని అనలైజ్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం నోటేషన్స్ ఎట్లా చేస్తాము? ఆ నోటేషన్స్ ఈ సింబల్స్కి సంబంధించింది ఒక సెంటెన్స్ ఇస్తారండి. ఇప్పుడు సెట్స్ రిలేషన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ మనం ఆల్రెడీ వినుంటాం, మనం స్కూలింగ్లో చెప్పినవి. ఈ చాలా విషయాలు మనం స్కూలింగ్లో చదువుకునేవండి మన సిలబస్లో. కాకపోతే ఏంటంటే మన పాత పుస్తకాలు తిరగేయలేము, అదొకటి. రెండోది ఏంటంటే సెట్స్ అండ్ రిలేషన్స్లో కొంచెం దగ్గరగా ఉంటుంది ఇది. సెట్స్ అండ్ రిలేషన్స్కి సంబంధించింది, సింబల్స్ అండ్ నోటేషన్స్కి సంబంధించింది. సో దాన్ని బట్టి ఇప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మ్యాట్రిసెస్, ఇవన్నీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో స్కూలింగ్లో నేర్పించినవి అవి తప్పకుండా ఉపయోగపడతాయండి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయాలలో. సింబల్స్ అండ్ నోటేషన్స్కి సంబంధించింది అది. ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది ఇంకొకటి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్. ఆల్ఫాబెట్ టెస్ట్లో ఏముంటుంది? గతంలో నేను ప్రస్తావించినట్టు A to M అనేది ఒకటి, N to Z అనేది ఒకటి. ఇలా పెట్టి ఆల్ఫాబెట్ టెస్ట్ ఎలా ఉంటాయి? సిరీస్లు ఒక 3 ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు, ఒక 5 ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు. అంటే ఏ తర్వాత ఏదో వస్తుంది అనేది చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు 2, 5, 8 అప్పుడేమవుతుంది? 3, 6, 9 అనేది ఒకటి వస్తుంది. ఇది 3 సిరీస్ అండి, 3 ఆల్ఫాబెట్ సిరీస్. దాని తర్వాత 5 ఆల్ఫాబెట్ సిరీస్ కూడా వస్తుంది. అలా ఉంటుందండి. అనలిటికల్ రీజనింగ్ అంటే పూర్తిగా మనం అనలైజ్ చేయాల్సిందే. పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్, ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఒకటి ఉంటుంది చూసారా? ఆడ్ మ్యాన్ అవుట్ అనలిటికల్ రీజన్. బర్డ్స్ అన్ని ఇచ్చి ఒకటి బయటికి దానికి సంబంధించి ఒక ఫ్యామిలీకి సంబంధించింది కాకుండా వేరేది వస్తుంది. అట్లా ఆడ్ మ్యాన్ అవుట్ అనేది కూడా ఒక పాయింట్ ఇందులో.
దీంట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు అనలిటికల్ రీజనింగ్లో బోత్ పిక్చర్స్, వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ అండి ఇది. ఆ పర్టికులర్ ప్రక్రియని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచించుకుంటే క్వశ్చన్ చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది, దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రాయాల్సిందండి. అది ఎనలైజ్ చేసి రాయాలి. క్లాసిఫికేషన్ అంటే అగైన్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం క్లాసిఫై చేయాలండి. మనకి ఇచ్చేటువంటి ఒక 5 థింగ్స్ కానీ, 5 ఆర్టికల్స్ కానీ, 5 పర్సన్స్ కానీ ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటాయి. 4 అవుతాయి, లేకపోతే 3 ఒకటి ఉంటుంది, 2 ఒకటి ఉంటాయి, లేదా 5 ఒకటే దాంట్లో ఉంటాయి, లేదా ఒకటి ఒక దాంట్లో ఉంటుంది, 4 ఒక దాంట్లో ఉంటాయి. ఈ రకంగా మనం క్లాసిఫై చేస్తూ పోతాం అనమాట. దానికి సంబంధించిన క్లాసిఫికేషన్. సిలాగిజం అనేది కూడా ఒక టాపిక్ అండి. క్లాసిఫికేషన్ తర్వాత సిలాగిజం, దానికి ఒకటి ఏ సమీపమైనటువంటి అర్థం ఉండేది, సినానిమస్గా సంబంధించిన అర్థమై ఉండేది. ఈ రకమైనవన్నిటిని కూడా మనం సిలాగిజం కిందికి వస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సిమెట్రీ అని మనం బాగా ఊహించుంటాం. మీరు గమనించి ఉంటే ఇప్పుడు సిమెట్రీ అనేది బ్యాలెన్స్ చేసేదండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్లో మరి చాలా సింపుల్గా ఒకటి చెప్పాలంటే ఒక కాగితాన్ని మధ్యలోకి మడిచి, అంటే ఒక ఫోల్డ్ చేసి, మధ్యలోకి మడవడం అంటే వేరుగా ఏం తీసుకోకండి, తెలుగులో చెప్తున్నాను కాబట్టి అలాగే చెప్పాల్సి వస్తుంది అని చెప్తున్నాను. మధ్యలో ఒక ఫోల్డ్, సింగిల్ ఫోల్డ్ చేసుకొని, బహుశా ఇప్పుడు ఫౌంటైన్ పెన్స్ ఎవరైనా వాడుతున్నారో లేదో, ఇంకు లాంటిది ఏమైనా వాడుతున్నారో లేదో అనేది నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఇంక్ పెన్స్, ఒక ఇంకు చుక్క ఆ ఫోల్డ్లో వేసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఆ మధ్య గీతలో వేసి ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కుడి పక్కన ఎడం పక్కన ఒకే రకమైన డిజైన్ ఫామ్ అయి ఉంటుందండి. సిమెట్రీ అంటే చాలా సింపుల్. ఒక ట్రయాంగిల్ని, ఒక త్రిభుజాన్ని మధ్యలోకి ఒకటి గీత గీస్తే ఈ 2 పక్కల సమానంగా ఉండేదాన్ని సిమెట్రీస్ అంటారు. బ్యాలెన్సింగ్ సేమ్ ఉండేదాన్ని సిమెట్రీ అంటారండి. ఇది ఒక మాటలో నేను చెప్పేశాను, అది చాలా పెద్ద టాపిక్. ఆ సిమెట్రికల్ అది యాంగిల్స్కి సంబంధించింది. ఆ యాంగిల్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. దీంట్లో మరీ పర్టికులర్గా చెప్పాలంటే వాస్తవంగా చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి, మనకు అర్థం చేసుకోగలుగుతాం. సిమెట్రీలో కూడా ఒక సర్కిల్ని మధ్యకి భాగిస్తే 2 పక్కల సమానంగా ఉంటాయి. ఒక ట్రయాంగిల్ని మధ్యకి తీస్తే 2 పక్కల ఇది ఉంటాయి, సిమెట్రికల్ అవి ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా సిమెట్రికల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్డరింగ్ అండ్ సీక్వెన్సింగ్ అనేది టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. ఆర్డరింగ్ అండ్ సీక్వెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆర్డరింగ్ అంటే ఒక వరుస క్రమంలో పెట్టడం, సీక్వెన్స్ అనేది కూడా ఒక వరుస క్రమం అన్నమాట. మీకు డేట్స్ వైజ్గా ఇవ్వచ్చు, లేదంటే యుద్ధాల పరంగా ఇవ్వచ్చు, లేదంటే నాన్ వెర్బల్గా ఇవ్వచ్చు, లేదంటే వెర్బల్గా ఇవ్వచ్చు. దీన్నంతటిని మనము క్రానలాజికల్ ఆర్డర్ ఆర్ రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ అనొచ్చు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనొచ్చు. సో ఈ ఆర్డరింగ్ అండ్ సీక్వెన్సింగ్ అనేది మన పెట్టే ప్లేస్మెంట్స్కి సంబంధించింది ఉంటుంది. ఫస్ట్ మనం చూసారా, మన లీనియర్ అరేంజ్మెంట్స్, కాంప్లెక్స్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ అది ప్లేస్మెంట్స్కి సంబంధించిందేనండి. మోరర్లెస్ ఇది కూడా దాని ఫ్యామిలీకి సంబంధించిందే, కాకపోతే దీన్ని అడిగే విధానం కానీ చెప్పే విధానం కానీ కొంచెం వేరువేరుగా ఉంటుంది. దాన్ని ఆర్డరింగ్ అండ్ సీక్వెన్సింగ్ అని చెప్పేసి మనం అంటాం. నెక్స్ట్ వచ్చేసి రూట్స్ అండ్ నెట్వర్క్స్ అంటే మనం ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాము, ఎటువైపు మూవ్ అవుతున్నాము, ఏ డైరెక్షన్ తీసుకున్నాము, వాట్ ఈస్ దట్ పర్టికులర్ రూట్. ROUTE 2 రకాల రూట్స్ ఉంటాయండి. ఇందులో ROOT రూట్ ఒకటి, ROUTE రూట్ ఒకటి. ROOT రూట్ అనేది స్క్వేర్ రూట్ అంటారు చూసారా, అంటే నేను తెలుగులో నాకు ఆ పదం కరెక్ట్గా రావట్లేదండి, ఏమనుకోవద్దు, సారీ. ఆ స్క్వేర్ రూట్ అనేది ROOT రూట్ అనేది. రూట్లో ఇంగ్లీష్లో కూడా ఒక పదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మళ్ళీ ROOT రూట్ అంటే వేర్లు అనే దాని కిందకి కూడా వస్తుంది, చెట్టుకుండేటివి, మొక్కకుండేటువంటిది. సరే, అది మనం టాపిక్కి బయటికి వెళ్ళడం వద్దండి. రూట్స్ అండ్ నెట్వర్క్స్ అంటే ROUTE అనేది, రూట్ అనేది ఒక దారి అండి.
ఆ దారి మనం ఏ రకమైనటువంటి రూట్ని మనము యూస్ చేసుకుంటున్నాము, మన నెట్వర్క్స్ ఏంటి, ఎంత విస్తరించి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఏ రకంగా మనం యూస్ చేస్తాము, ఆ నెట్వర్క్స్ రూట్స్ అండ్ నెట్వర్క్స్కి సంబంధించినటువంటిది ఇది పర్టికులర్గా రూట్స్ అండ్ నెట్వర్క్స్ అనే దాని మీద వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ విజువల్ ఎబిలిటీ. మనం చూసి మన ఎబిలిటీ ఏంటి, ఇందాక నేను పిక్టోరియల్గా చెప్పాను. ఒక 3 బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్లో 4 వెరైటీ డిజైన్స్ తోటి 3 బాక్సులలో ఇస్తారు. 3 రకాలుగా ఉంటాయి. 4వ బాక్స్ ఏంటి కనిపెట్టమని చెప్తారు, లేదంటే 4 ఇచ్చి 5 బాక్స్ కనిపెట్టమని చెప్తారు. అది లోపల ఉన్న 4 చిన్న ఏవైతే మార్క్స్ కానీ లేకపోతే ఏమైనా గుర్తులు పెడతాం, సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, ఎన్ని స్టెప్స్కి మూవ్ అవుతున్నాయి, దాని తర్వాత ఎన్ని స్టెప్స్ తర్వాత 5 బాక్స్లో కానీ 4 బాక్స్లో కానీ అది ఏ ప్లేస్మెంట్కి వస్తుంది, అది విజువల్ ఎబిలిటీ అండి. మనం చూసి గుర్తుపట్టగలగాలి. మోస్ట్ ఆఫ్ ద టైం విజువల్ ఎబిలిటీ అనేది నాన్ వర్బల్గానే ఉంటుంది. ఒకటి. అందులో వర్బల్గా ఉండేటువంటిది ఏంటంటే, ఒక పారాగ్రాఫ్ ఇస్తారండి, ఆ పారాగ్రాఫ్ మొత్తం ఒకసారి చదివేసుకుంటాం. ఆ పారాగ్రాఫ్ చదివేసుకున్న తర్వాత కింద 5 క్వశ్చన్లు ఇస్తాడు. పారాగ్రాఫ్ అర్థమైతే 5 క్వశ్చన్లకు 5 మార్కులు తప్పకుండా వచ్చేస్తాయండి. పారాగ్రాఫ్ అర్థమవుతాయి. కండిషన్స్ అప్లై. ఇక్కడ చూసారా, పారాగ్రాఫ్ అర్థం అవడం చాలా ఇంపార్టెంట్ మనకి. పారాగ్రాఫ్ అర్థమవుతే ఈ 5కి 5 క్వశ్చన్లు మనం చాలా సులువుగా మనం జవాబు చెప్పగలుగుతాం. ఇదొకటి. డేటా సఫిషియన్సీ టెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ టెస్ట్ అనేది కూడా 2 వేరు అయినటువంటి సబ్ టాపిక్స్ అండి. డేటా సఫిషియన్సీ, డేటా రిప్రజెంటేషన్. ఫస్ట్ అసలు డేటా అనేది ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ అయింది అనేది చూడాలండి. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటాని బేస్ చేసుకుని సెకండరీ డేటా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటింటికి వచ్చి జనసంఖ్య అంటారు చూసారా, ఇప్పుడు సెన్సస్ అంటాం మనం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అది. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వయసులు ఏంటి, ఏ రకంగా ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ రాసుకుంటారు. దిస్ ఈజ్ ప్రైమరీ డేటా. సెన్సస్, జనాభా లెక్కలలో ఇది ప్రైమరీ డేటా. మొత్తం టోటల్గా అంతా కూడా కొలేట్ చేసుకున్న దాన్ని జనాభా లెక్కలలో మ్యాక్రో లెవెల్లో దేశ పరంగా మనం క్యాల్కులేట్ చేసి మనం డిక్లేర్ చేస్తే దాన్ని, ఆ పర్టికులర్ దాన్ని మనం పాపులేషన్ అనేది సెకండరీ డేటా అంటామండి. దీంట్లో 2 రకాలు, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని చెప్పాను కదా. దాని నుంచి దీని నుంచి దాన్ని డిరైవ్ చేసుకోవచ్చు. సఫిషియంట్ డేటా వచ్చేస్తుంది. ఏ ఒక్కడన్నా మిస్ అవుతే ఆ పర్టికులర్ డేటాని కూడా క్వశ్చన్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనం చెప్పే విధానం అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీరు ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయబోతున్నారు కాబట్టి మీరు అది ఎలా అటెంప్ట్ చేయాలి అనేది నాకున్న జ్ఞానంతో, నాకున్న పరిజ్ఞానంతో, నాకున్నటువంటి కమ్యూనికేషన్లో నేను ఇప్పుడు ఈ టెక్నాలజీని సాధనంగా చేసుకుని మీ అందరి దగ్గరికి వచ్చి ఇది ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. ఏమంటారు ఇంటర్ప్రిట్ అంటే? నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద సెన్సెస్ మనం అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడానికి ఇంటర్ప్రిట్ చేయడం అంటారు అన్నమాట. దానికి ఎలా అర్థమవుతుంది? అది చాలా ఇంపార్టెంట్ కదండి. డేటా దొరకడమే కాదు, ప్రైమరీ డేటాని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా మనం వాడుకుంటున్నాం, ఎలా దాన్ని పనిలోకి తీసుకొస్తున్నాం, ఎలా మనం వాడుకుంటున్నాం, ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ కాన్సెప్ట్కి సంబంధించిందండి ఇదంతా పూర్తిగా. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్పాను కదా, ప్రైమరీ డేటా అయి ఉండొచ్చు, ఇది సెకండరీ డేటా అయి ఉండొచ్చు. ఏ రకమైన డేటా మనం చూసుకున్నా కూడా డెఫినెట్గా ఇది వచ్చేసి ఖచ్చితంగా మనం ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ డేటాని, దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నాం, ఎలా క్లాసిఫై చేస్తున్నాం ఏంటి అనేదే మనం ఆలోచించుకొని చేస్తామండి. పర్టికులర్గా అలాగే ఉంటుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, మనకి సరిపడా డేటా ఉందా లేదా, దాన్ని మనం కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నామా లేదా. ఒకవేళ డేటా సరిపడా డేటా రాకపోతే ప్రైమరీ డేటా కానీ సెకండరీ డేటా కానీ మనం ఎలా చేసుకుంటున్నాం, ఎలా ఆలోచించుకోవాలి, దాన్ని ఎలా సేకరించుకోవాలి అనే దాని మీద కూడా ఉంటుంది. అంటే అది దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ వన్. కాకపోతే మనం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయని చెప్పే ప్రయత్నంలో నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ఇంకొక 30 మార్కులకు సంబంధించినటువంటిది మనం మెంటల్ ఎబిలిటీ అనేది పూర్తి చేసుకున్నామండి. మెంటల్ ఎబిలిటీ అనేది కూడా పూర్తి చేసుకున్నాం. ఇక్కడికి మనం 30 మార్కులు జనరల్ నాలెడ్జ్, 30 మార్కులు
మెంటల్ అబిలిటీ. ఈ 2 సెక్షన్లు కవర్ అయిపోయినాయి. మీరు బాగా గమనిస్తే జీకే అండ్ మెంటల్ అబిలిటీ ఈ 2 సెక్షన్లు కవర్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటిది ఒక పాయింట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. సారీ, అది ఇంకా పూర్తిగా అయిపోలేదు మెంటల్ అబిలిటీ. ఇప్పుడు నేను అది కూడా ప్రస్తావిస్తాను. కరెంట్ అఫైర్స్ అండి. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? వార్తలు, న్యూస్ అండ్ ఆర్టికల్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ వేరియస్ అదర్ టాపిక్స్. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొవైడెడ్ బిలో. వ్యాసాలు, ఆర్టికల్స్, ఒక దానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ లేకపోతే ఎవరైనా ప్రముఖులు కానీ వాళ్ళు ఏ రకంగానైనా వాళ్ళ ప్రజెంటేషన్లో ఒక ఆర్టికల్ అనేది రాస్తే అది ప్రచురితమైతే దానికి సంబంధించిన దాని గురించి, వార్తలకు సంబంధించిన దాని గురించి ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి కరెంట్ అఫైర్స్లో. చెప్పాను కదా, గత 6 నెలలుగా కరెంట్ అఫైర్స్లో చాలా విషయాలు, లాక్డౌన్లోనే ఉన్నాం కాబట్టి చాలా తక్కువ విషయాలు అవి ఉంటాయి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. చిన్న విషయాలు చెప్పుకోవాలి అని అనుకుంటే మనము అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ అండి. అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్, సైంటిఫిక్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ ఫర్దర్ టాపిక్స్ ఆఫ్ రిలవెన్స్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇది అని చెప్పి మనం చెప్పలేమండి. ఏముంటాయి? అవార్డ్స్ ఎవరెవరికి ఏమేమి అవార్డులు వచ్చాయి, ఏమేమి ఇచ్చారు, దాని తర్వాత ఎవరెవరు ఏమేమి అచీవ్ చేశారు, ఏమేమి సాధించారు, ఇవన్నీ ఒకటి. దాని తర్వాత సైన్స్ పరంగా కోవిడ్ వ్యాక్సిన్ గురించి రకరకాల దేశాలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయండి. ఆ వైరస్ వచ్చింది ప్రపంచంలోకి, దాని విరుగుడుగా వ్యాక్సిన్ తయారు చేసేటువంటి, మందు తయారు చేసేటువంటి చాలా పోటీ పడుతున్నాయి చాలా దేశాలు. మీకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా, అది ముఖ్యమైనది కాబట్టి, ఇప్పుడున్నది బాగా బర్నింగ్ కరెంట్ అఫైర్ కాబట్టి దాంట్లో మనం కవర్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. పాలిటిక్స్ అండి, రాజకీయాలు ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయి, ఏమేమి రకాల మార్పులు వస్తున్నాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఎక్కడ గెలిచారు, ఎక్కడ పోటీ చేశారు, ఎవరు ఏం సాధించారు, ఎటువంటి స్కీమ్స్ లాంచ్ చేశారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అంటారు చూసారా, ఆ పర్టికులర్ స్కీమ్స్ ఎవరెవరు ఏమేమి లాంచ్ చేశారు, దానివల్ల ఎవరెవరు ప్రయోజనాలు పొందుతున్నారు, ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు, దీని తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పార్టీ రూల్ చేస్తోంది, రైట్. దాని తర్వాత ఎవరెవరు ముఖ్యమంత్రులు, ఎవరు లా మినిస్టర్స్, ఎవరు జ్యుడిషియరీ తోటి నుండి ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ పొందిన వాళ్ళు కానీ, ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు కానీ, అడ్వకేట్ జనరల్ గారు చెప్పిన డైరెక్షన్స్ కానీ, సుప్రీంకోర్టు చెప్పిన డైరెక్షన్స్ కానీ, ఈ రకమైనటువంటి అవి కూడా కనెక్ట్ అయ్యేటువంటి. ఇప్పుడు అదర్ టాపిక్స్ ఆఫ్ రిలవెన్స్ అంటే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి బహుశా సుశాంత్ సింగ్ రాజ్పూట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ది తప్పకుండా ఒక ప్రశ్న వస్తుందని నేను అనుకుంటున్నాను. 2 ప్రశ్నలు నేను ఒక గెస్గా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ గురించి ఒకటి, 2 సుశాంత్ సింగ్ రాజ్పూట్కి సంబంధించినటువంటి ఇదొకటి క్వశ్చన్. ఒకటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది, అది ఏం జరిగింది ఏంటి అనేది వారి ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, చట్టం ఎప్పుడు దానికన్నా చేసుకుంటూ ఉంటుందండి. అది ఎకనామిక్స్, ఆర్థిక శాఖ. ఆర్థికంగా బలోపేతం కావాలి, ప్రతి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే జీడిపి పెరగాలి. మనం తయారు చేసుకు, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది కదండి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మనకి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు. దాని కింద లోన్స్ ఇస్తున్నారు. మీడియం స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ ఇచ్చి ప్రోత్సహించి మీరు ఇక్కడ తయారు చేయండి, ఇక్కడే అమ్ముకోండి, మనం తయారు చేసుకునేది మనం అమ్ముకుని మనం కొనుక్కుంటే దానికి మనం జాతీయోత్పత్తికి సంబంధించిన దాంట్లో మనం కూడా భాగస్వాములం అవుతాం. ఇంక్రీజ్ చేసుకోవాలి. అది పెంచుకుంటేనే మనం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. భవిష్యత్ తరాల వాళ్ళు కానీ మనం చూడగలుగుతాం, తప్పకుండా చూడగలుగుతామండి. మనం ఆర్థిక శక్తిగా ఎదగడం అనేది చాలా మార్పులు వచ్చినాయి. గత 10 సంవత్సరాలుగా పోలేడని మార్పులు వచ్చినాయండి. 10 సంవత్సరాలు అనేది నేను చెప్పలేకపోతుండొచ్చు, కానీ కనీసం 5-6 ఏళ్ళుగా అయితే చాలా మార్పులు కనపడ్డాయి ఆర్థిక వ్యవస్థలో.
సరే, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వేరే వేరే దేశాలతోటి ఏదైనా లోన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్లానింగ్ కమిషన్కి సంబంధించింది కానీ, ఇప్పుడు బహుశా 5 year ప్లాన్స్ అనేది అయితే లేదు, తీసేశారు 5 years ప్లాన్స్ అనేది. ఇప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఇంట్రొడ్యూస్ చేశారు అప్పుడు ప్లానింగ్ కమిషన్. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయండి, వాటిని అన్నింటినీ ప్రస్తావించడానికి ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి ఇప్పుడు మనం ఏం ఆర్థిక వ్యవస్థ చూసుకున్నాం, రాజకీయం, ఆర్థికం, దాని తర్వాత సైన్స్కి సంబంధించి అవార్డ్స్, అచీవ్మెంట్స్, ఇవన్నీ మేజర్గా చూసుకున్నామండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. నేను ఇందాక కూడా ఒక విషయం ప్రస్తావించాను, ఏంటంటే గత 6 నెలలుగా ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉందండి. ఈ ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉండడం మూలంగా ఏం జరుగుతోంది అనే దాని మీద మనం ఆలోచిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది అయితే మనం చెప్పడం కష్టం. విశ్లేషకులు రకరకాలుగా చెప్తున్నారు, మనకి సందేహం లేదు మనం తప్పకుండా పుంజుకుంటామని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ లోపల ఏమేమి జరుగుతున్నాయి, ఎన్ని మార్పులు జరుగుతున్నాయి, బంగారం ధరలు కానీ, వెండి ధరలు కానీ, స్టాక్ ఎక్స్చేంజెస్, లాస్, ప్రాఫిట్, ఈ రకంగా చాలా ట్రేడింగ్, వీటన్నిటికి సంబంధించి రకరకాలుగా జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా చూస్తున్నాం. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఏ స్కీమ్స్ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఎవరికి ఎంత అదొస్తుంది, ఎంత భారం పడుతుంది ప్రభుత్వానికి, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్సే కదండి. గ్యాస్ ధర తగ్గినా, గ్యాస్ ధర పెరిగినా కూడా కరెంట్ అఫైర్ కింద లెక్కది. సో ఈ రకంగా రకరకాల, అంటే ఎవరు జీవించున్నారు, ఎవరు మరణించారు, అవి కూడా వస్తాయండి. అవి కూడా కరెంట్ టాపిక్సే. వాస్తవంగా చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు లేకపోతే ఎక్కడ అయ్యారు అనేది చెప్తారు, కానీ 2 రోజుల క్రితం జరిగిన ఆయన మరణ వార్తను అయితే క్వశ్చన్ అయితే అడుగుతారని చెప్పి నేనైతే అనుకోను. సరే, ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ అంటే అదండి. ఇక్కడికి మనం పూర్తిగా మనం ఏం చేసామంటే 60 మార్కుల పేపర్ మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి పూర్తిగా లా మీద చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఎట్లా ఉంటుంది ఎగ్జామ్స్, బేసిక్ లాస్ ఆఫ్ ద కంట్రీ, మన దేశానికి సంబంధించిన చట్టం ఏమిటి, మన లా, LAWS లాస్, LAWS అండి, LOSS లాస్ కాదు, స్పెసిఫిక్గా చెప్తున్నాను. మన ఇండియన్ లా ఏం చెప్తుంది, ఇండియన్ లాస్ ఏం చెప్తున్నాయి అనేది ఒక దాని మీద. అది బేసిక్గా అంటే ఎలిమెంటరీ లెవెల్లో ఏముంటుంది, దాని తర్వాత జనరల్ టాపిక్స్ ఏముంటాయి, ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా షేర్డ్ బిలో. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనే దాని మీద నేను చెప్తాను. ముందు టాపిక్స్ గురించి చెప్పుకుందాం. లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మెర్కంటైల్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ లాస్. మళ్ళీ చెప్తున్నాను కదండి, లాస్ అంటే LOSS కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. సరే, మొదటి టాపిక్ వచ్చేసరికి చూడండి, లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటున్నాం. చట్టం అంటే ఏంటి, మనం ఒక పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా మనము ఇతర పౌరులకి ఏ రకంగా నష్టం కలిగించకుండా, అంటే ఏంటి, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టద్దు, మానసికంగా ఇబ్బంది పెట్టద్దు, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా, ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా మనకంటూ మన పరిధిలో బతకడాన్ని మొట్టమొదలు మనం కన్సిడర్ చేసుకోవాలండి. చట్టం ఏం చెప్పింది, ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఈజ్ నథింగ్ బట్ లా. దేశం కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టిందండి. ఆ రూల్లో, ఆ పరిధిలో ఇలా ఉండాలి, ఈ దేశ పౌరులు ఇలా ఉండాలి, వీరి బాధ్యతలు ఇవి, వీరి హక్కులు ఇవి, వీరి ఈ పరిధిలో ప్రవర్తించాలి, ఈ పరిధి దాటి ప్రవర్తించకూడదు, ఈ పరిధి దాటి ప్రవర్తిస్తే దానికి శిక్షార్హులు, ఈ పరిధిలోనే ప్రవర్తించిన వాళ్ళు మంచి పౌరులు కింద లెక్క అనేది దాన్నంటూ రాజ్యాంగ పరంగా ఒక చట్టం లాగా రాజ్యాంగాన్ని రాసుకొని దాంట్లో అధికరణలు చేసుకుని వాటికి సంబంధించిన ఫంక్షన్స్, వాటికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఎలా ఏంటి, పార్లమెంట్ ఏంటి, లోక్సభ ఏంటి, శాసనసభ ఏంటి, స్టేట్ లెవెల్ ఏంటి, రూలింగ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, అపోజిషన్ ఏంటి, ఇవన్నీ డిఫైన్ చేస్తూ వచ్చింది. మనకంటూ ఒక చట్టాన్ని రూపొందించారండి.
చట్టాన్ని రూపొందించడంలో మన పాత సాంప్రదాయాలు ఆచారాలను కూడా కొన్నిటిని కన్సిడర్ చేసుకున్నారు. కొన్నిటిని ప్రాక్టికల్గా అన్ని చోట్ల పాసిబుల్ కాబట్టి ఎక్కడికక్కడ ట్రెడిషన్స్ కస్టమ్స్ని ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానిగా వాటిని విడదీసి దాని పరంగా మనకి చట్టాలను తయారు చేశారు. రాజ్యాంగాన్ని ముందు రాసుకున్నాం. గౌరవనీయులైన అంబేద్కర్ గారు మనకి చక్కగా రాజ్యాంగాన్ని రాసి పెట్టారు. దాని ప్రకారంగా మనం ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మనం మంచి పౌరులుగా మన దేశంలో మనం ముందుకు సాగుతున్నాం. అది అది తప్పకుండా అది మనం ఆచరించాల్సిన విషయం. ఏదైనా మనం ఆ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఉంటేనే మనం ప్రశాంతంగా ఇక్కడ బతకగలుగుతున్నామండి. మనకి చట్టం ఏం చెప్తుంది, మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది, మన హక్కులు ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, అది సివిల్ పరంగా ఎలా ఉండాలి, రైట్, క్రిమినల్ పరంగా అంటే క్రిమినల్ లా ప్రకారంగా ఐపీసీ అంటారు, ఇండియన్ పీనల్ కోడ్ అంటారు, సివిల్ ప్రొసీజర్స్ ఉంటాయి, సివిల్ లా ఉంటుంది, క్రిమినల్ లా ఉంటుంది. వీటిని అన్నిటినీ గమనించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏ పరంగా కూడా ఈ రైట్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే మనకి డిఫైన్ చేసి పెట్టారో, నిర్వచించి పెట్టారో దాని ప్రకారంగా మనని మనం లోపలకు దాని లోపలే ఉండి మనం ప్రవర్తిస్తే మనం ఖచ్చితంగా మంచి పౌరులుగా ఉంటాము. మన దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ చట్టం, మన రాజ్యాంగం మనకేమిచ్చింది, మనకేమేం కల్పించింది? ఆస్తి హక్కులే కల్పించిందా? చదువుకోవడానికి విద్య, వ్యాపారం, ఉద్యోగం, వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క దానికి సంబంధించింది ఒక డైరెక్షన్ ఉంది రాజ్యాంగ పరంగా. ఆ రాజ్యాంగ పరంగా మనం ఆకలింపు చేసుకుని దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సో ఇక్కడికి వచ్చేసి మనం లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒక టాపిక్ని మనం ఇక్కడికి ముగిద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనేది ఒకటి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం అండి. ఇప్పుడు పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనే టాపిక్ మీద మనం చెప్పుకుందామని చెప్పాను కదా. పబ్లిక్ అనేది అది పూర్తిగా అందరికీ సంబంధించిందండి. ఇంటర్నేషనల్, అంతర్జాతీయం లా, చట్టం. అంతర్జాతీయంలో ఒక దేశానికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి? విద్య, వాణిజ్యం, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించింది. అంటే ఏ పెట్టుబడులు ఎలా పెట్టచ్చు? పూర్తి ప్రపంచంలో ఒక దేశానికి అంటే మన దేశంతో ఇతర దేశాలకి. ఇందాక మనం జాతీయం అనుకున్నాం, రాజ్యాంగం అంతా పూర్తిగా మన జాతీయానికి సంబంధించింది ఇందాక టాపిక్లో. ఇప్పుడు వచ్చేసి అంతర్జాతీయం అంటే మన దేశాన్ని బౌండరీస్ దాటితే, మన హద్దులు దాటితే ఉన్నదంతా అంతర్జాతీయమే కదండి. సో వేరే దేశాలలో మన సంబంధాలు ఎలా ఉండాలి, మన దౌత్యపరమైన సంబంధాలు ఎలా ఉండాలి, దాని తర్వాత మన వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఎలా ఉండాలి, దాని తర్వాత మన పెట్టుబడుల గురించి కానీ, లేకపోతే వాళ్ళు మనకి పెట్టుబడులు పెట్టడం గురించి కానీ, దాని తర్వాత కరెన్సీ అంటారు చూసారా, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి కానీ, మన బ్యాంకింగ్ వ్యవస్థ, ఆ వ్యవస్థ ఎలా ఉంది, అంతర్జాతీయంగా మనం ఇతర దేశాలతోటి ఏమేమి చేసుకోవచ్చు, ఏమేమి చేయకూడదు అనేవి చాలా అంశాలు ఉంటాయండి ఇందులో. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, యునెస్కో, యూనిసెఫ్, ఇలాంటివి ప్రపంచంలో అంతర్జాతీయంగా పెద్ద బాడీస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు కొన్ని దేశాల సమూహం. అది అందులో ఒక చట్టం తయారు చేస్తారు. ఆ చట్టాన్ని అన్ని దేశాలలో అమలుపరిచే పరిధిగా చేస్తారు. దాంట్లో కూడా ఓటింగ్ ఉంటుంది. మన వాళ్ళ తరఫు నుంచి మనం చేయాల్సింది ఏంటి అనేది ఉంటుంది, మనం చేయకూడనివి ఏంటి అనేది ఉంటుంది. వరల్డ్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO. ఈ మధ్యకాలంలో మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి చాలా ఎక్కువ వింటున్నాం, చాలా ఎక్కువ తెలుసుకున్నాం కూడా, కోవిడ్ పుణ్యమాని. సో వాళ్ళు కూడా ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. ఓకే, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా అన్ని దేశాలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలి,
ఎవరు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదు, ఆర్థిక వ్యవస్థలు కూడా అందరివి బాగుండాలి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అని ఒకటి స్థాపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఇస్తూ ఉంటారు, దాని తర్వాత వసూలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయండి. పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో ప్రతిదీ ఒక చట్టం చేశారు. దౌత్యపరమైంది కానీ, ఆర్థికపరమైంది కానీ, వాణిజ్యపరమైంది కానీ. ఇవే కాకుండా సామాన్య పౌరుడు మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్తే మనకంటూ ఒక పాస్పోర్ట్ ఉండాలి. ఆ పాస్పోర్ట్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. దాని తర్వాత కొన్ని దేశాలు వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇవ్వాలండి, అది వీసా. ఆ వీసా ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు, లేకపోతే ఇల్లీగల్గా మనం ఎంటర్ అయినాం అనేది ఉంటుంది. దాంతో ఒక చట్టం ఉంటుందండి. సో ఇవన్నిటినీ మనము ఆకలింపు చేసుకోవాలి. అంటే నేను ఊరికే ఓవర్వ్యూ ఇస్తున్నాను. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనేది దేశానికి సంబంధించిందండి. ఇది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏదైనా కదిలినప్పుడు, ఏదైనా వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్తాం, ఎలా ముందుకి మనం అన్నీ సెట్ చేసుకోవాలి అనే దాని మీద అయినటువంటి టాపిక్ వచ్చేసరి పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అండి. ఇది ఒక టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం మర్కంటైల్ లా అంటామండి. మర్కంటైల్ లా, మెర్చంటైజింగ్, మర్చెంట్, ఇంకా సింప్లిఫై చేసాను చూసారా. మర్కంటైల్ లా, మర్చెంటైజింగ్, మర్చెంట్. మర్చెంట్ అంటే ఎవరండి? వ్యాపారవేత్త, బిజినెస్ పర్సన్ని వ్యాపారవేత్తని మర్చెంట్ అంటారు. గోల్డ్ మర్చెంట్స్, బంగారం వ్యాపారం చేసే వాళ్ళని గోల్డ్ మర్చెంట్స్ అంటారు. అంటే సింప్లిఫైగా చేసి చెప్పాను, తెలుగులో మనకి ఈజీగా అర్థం కావడం. మర్కంటైల్ లా అంటే అది చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి మనం ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదండి. మర్చెంట్, మర్కంటైల్ లా, మర్చెంటైజింగ్, వ్యాపారం చేయడం, వ్యాపారానికి సంబంధించినటువంటి చట్టం అండి ఇది. మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి దీంట్లో చాలా పరిధి ఉంటుంది. మనం ఏ వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఏ వస్తువులు ఇంపోర్ట్ చేసుకోలేము, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత పర్సంటేజ్ ఇక్కడ అమ్ముకోవచ్చు, మనం ఎంత పర్సంటేజ్ మనం దాచుకోవచ్చు, మనం ఎంత పర్సంటేజ్ ఎంత మనం ఉంచుకోవచ్చు, ఎంత మనం మార్కెట్లోకి ఇవ్వాలి, ప్రభుత్వం మనకి ఎంత సహాయం చేస్తుంది, వీటిని అన్నిటినీ మొత్తం పూర్తి వ్యాపారానికి సంబంధించినటువంటిది ఒక చట్టం ఆల్రెడీ చేసి పెట్టారండి. కమాడిటీ వైజ్గా చేశారు, నిత్యావసరాలు చేశారు, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ అంటే సబ్బులు, సోపులు, ఏమంటారు టూత్ పేస్ట్లు, ఇవన్నీ ఉంటాయి కదండి, కొబ్బరి నూనెలు, ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అండి. ఇవన్నీ ఒక రకం. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం అనేది నిత్యావసరాలు, ఇవన్నీ ఒక రకం. మెడిసిన్స్ అనేది ఒక రకం. నిత్యావసరాలలో మెడిసిన్స్ చాలా ముఖ్యమైనది కదా, మందులు, ఫార్మాసిటికల్స్ కిందికి వస్తుందండి అది. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు కూరగాయలు, పళ్ళు, కొన్ని పెరిషబుల్ ఉంటాయి, కొన్ని నాన్ పెరిషబుల్ ఉంటాయి. గోల్డ్, ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్క కమాడిటీ, ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ కమాడిటీ, ఒక వస్తువు. ఆ వస్తువు పరంగా మనం ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి కూడా ఒక చట్టం ఉంది. ఎన్ని నిల్వలు పెట్టుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎంత నిల్వలు పెట్టుకోవాలి, ఎంత మార్కెట్లోకి అమ్ముకోవాలి, ఎంత ప్రభుత్వం తీసుకుంటుంది, ఎంత ప్రభుత్వం వాళ్ళు కొనుగోలు చేస్తారు, ఎంత ప్రభుత్వం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు, ఇటువంటిదంతా కూడా మర్కెంటైల్ లాకి సంబంధించిందండి. ఇది దేశీయంగా, విదేశీయంగా అంటే జాతీయంగా, అంతర్జాతీయంగా రెండు పరంగా కూడా కొన్ని టాపిక్స్ కవర్ అవుతుంటాయండి. దీన్ని మర్కెంటైల్ లా అంటారండి. ఇప్పుడు వచ్చేసి మనం లేబర్ లా గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు లేబర్ లా అనేది పూర్తిగా దాని గురించి ఏంటి అనేది పూర్తి అది అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. లేబర్ లాస్ అంటే లేబర్కి సంబంధించినటువంటి లా. లేబర్ ఏంటి? మనుషులు, మనము ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాం. అయితే దీంట్లో రకరకాలైనటువంటివి ఉన్నాయండి. రకరకాలైనవంటే రోజువారీ పనులు ఉంటాయి. వ్యవసాయ కూలీలు అంటారు చూసారా, వ్యవసాయ కూలీలు రోజు పేమెంట్ ఉంది, వాళ్ళకి వేజెస్ ఉంటాయి. వ్యవసాయ కూలీలకు సంబంధించింది ఒక పని అండి. రెండోది వచ్చేసి రోజు డైలీ వేజెస్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లేబర్ అంటారు చూసారా, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటివి కూడా వాటిని కూడా లేబర్ అంటారు. వాళ్ళకి సంబంధించింది కూడా ఇది లేబర్ లా కిందికి వస్తుందండి. అంటే డే టు డే వేజెస్ వచ్చే వాళ్ళందరినీ కూడా లేబర్ లాస్ కిందికి తీసుకొచ్చారు. అంటే కాంట్రాక్ట్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది,
దాని తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు అగ్రికల్చర్ లేబర్ అంటారు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ లేబర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినప్పుడు రోడ్లు వేసే వాళ్ళది కూడా వాళ్ళు డే టు డే లేబర్ కిందకే లెక్కకు వస్తుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద డ్యాములు కడతారు, రోడ్లు వేస్తారు, ఇప్పుడు నేషనల్ హైవేస్ అంతా కూడా జరుగుతున్నాయి కదా, వీటన్నిటికీ సంబంధించింది కూడా కూలి పని చేసే వాళ్ళని లేబర్ అంటారు. వాళ్ళందరినీ కూడా ఒక పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక చట్టం చేశారండి. మినిమం వేజెస్ అనేది ఒకటి ఉంటుంది. మినిమం వేజెస్ అనేది ఒకటి. దిస్ ఈజ్ నాట్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అనేది వేరు, లేబర్ వేరు, ఎంప్లాయ్మెంట్ వేరు. ఎంప్లాయీ అనేవాడు జీతం తీసుకుని పనిచేస్తుంటాడు, నెలకు ఒకసారి వస్తుంది. లేబర్ అనేవాడు రోజు రోజు వేజెస్ తీసుకుంటుంటారు, రోజు కూలీ అంటారు చూసారా, దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా అర్థం అవడానికి చెప్పాను నేను. ఎంప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ కంపేర్ టు దిస్ లేబర్, రైట్. అయితే ఇప్పుడు లేబర్కి సంబంధించింది మనం చేసుకోవాలి అని తెలుసుకోవాలి అంటే దీనికంటూ ఒక చట్టం వేశారు. ఒక మనిషి లేబర్గా జాయిన్ అవ్వడానికి ఒక మినిమం ఏజ్ ఉంటుందండి. మైనర్లని చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ మీద కొన్ని ఏళ్ల నుంచే మనం కష్టపడుతున్నాం. దాదాపుగా మనం చైల్డ్ లేబర్ ఎరాడికేట్ చేశామని అనుకుంటున్నాం, రైట్. ఒకటి. అయితే ఈ చైల్డ్ లేబర్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళకంటూ చదువు ప్రాథమిక హక్కుగా చేశారు. విద్యా హక్కు కల్పించాం, ప్రాథమిక హక్కు. వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకాలు అవన్నీ పెట్టి వాళ్ళని చదువుకోమంటున్నాం. వాళ్ళని పనిలోకి రావద్దు అని చెప్పి చెప్తున్నాం. చైల్డ్ లేబర్కి సంబంధించి అది ముఖ్యమైనదండి. కాంట్రాక్ట్ లేబర్, ఈ పర్టికులర్ పనికి ఇంతవరకు పని చేయండి, అంతవరకు డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోండి, ఇది కాంట్రాక్ట్ లేబర్. ఇది ఇంకొకటి ఏంటంటే మనకి వెట్టి చాకరీ అనేది ఒకటి ఉండిందండి. వెట్టి చాకరీ అనేది పూర్తిగా నిర్మూలించారు. డెమోక్రసీ కిందకి వచ్చాం కాబట్టి ఓటు హక్కు, విద్య, దాని తర్వాత ఇలా ఉంది కాబట్టి బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది తీసేశారండి పూర్తిగా. చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్ ఈ రెండు లేవు. అయితే లేబర్ల వయసు ఎంత ఉండాలి, ఏ పనికి పనికొస్తారు, ఏ పని చేస్తారు, వాళ్ళకి మినిమం ఎంత వేజ్ ఇవ్వాలి, ఆడవాళ్ళకి ఎంత ఇవ్వాలి, మగవాళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎన్ని పని దినాలు ఉండాలి, ఎంత పని ఉంటుంది, ఎన్ని గంటల పని చేయించుకుని ఎంత పే చేయాలి రోజుకి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చామండి. ప్రాంతాల వారీగా కానీ రాష్ట్రాల వారీగా కానీ ఈ రకమైనటువంటి చట్టాన్ని రూపొందించాం. జాతీయ పరంగా కూడా ఇదంతా చట్టం రూపొందించాం. అది అమలయ్యే విధంగా చూస్తున్నారు కూడా, అధికారులు కూడా చూస్తున్నారు, కలెక్టర్లు కానీ ఇంకేదన్నా కానీ ఇతర ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఏ వ్యక్తికైనా దానికంటూ ప్రమాద బీమా ఉంటుంది. వాళ్ళందరికీ సంబంధించింది బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, వాళ్ళందరికీ సంబంధించిన బీమా ఉంది, వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య బీమా ఉంది. ఇలాంటివన్నీ కూడా లేబర్ లాలో వచ్చినాయండి. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేబర్ లాలో ఫంక్షన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారండి. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనము లేబర్ డైలీ వేజెస్ ఎట్లా ఫిక్స్ చేశారు ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కూడా దీని పరంగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రైమ్స్ అండ్ టార్ట్స్ అండి. క్రైమ్స్ అండ్ టార్ట్స్. క్రైమ్ అంటే నేరమే, ఏదైనా నేరం అయితే నేరమేనండి, దానికి శిక్ష, కాంపెన్సేషన్. పీనాలజీ అండ్ విక్టిమాలజీ ఉంది కానీ క్రిమినల్ లా. క్రైమ్ క్రిమినల్ లా, క్రిమినల్ లాలో పీనాలజీ. క్రిమినాలజీ ఒకటి, పీనాలజీ ఒకటి, విక్టిమాలజీ ఒకటి. ఈ మూడింటిని మనం గమనిస్తే నేరం చేసిన వాడిని నేరస్తుడు అంటాం. నేరస్తుడు అని క్రిమినల్కి పనిష్మెంట్ ఇవ్వాలి. పీనాలజీ అంటే ఎటువంటి నేరం జరిగింది, దానికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఆ స్టడీని పీనాలజీ అన్నామండి. విక్టిమాలజీ అనేది ఏం అన్నాము, ఇదంతా కోరిలేషన్ అనమాట. విక్టిమాలజీ అంటే ఎవరైతే బాధితుడు ఉంటాడు కదా, విక్టిమ్, ఎవరైతే నేరం చేస్తాడో, నేరం చేసిన దానికి ఇంకో పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీని బాధితుడు అంటాం. ఆ బాధితుడికి మనం ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తున్నాం. ఈ పనిష్మెంట్ వేరే ఎక్కడెక్కడి నుంచో కాకుండా ఎవరైతే నేరం చేశారో వారి దగ్గర నుంచే ఈయనకి ఏదో ఒక రకంగా ఒక రీహాబిలిటేషన్ పరంగా కానీ, ఒక శిక్ష పరంగా కానీ, ఒక డబ్బు రూపకంగా కానీ ఏదో ఒక రకంగా నష్టపరిహారం చెల్లించేటువంటి విధంగా విక్టిమాలజీ అనేది ఒకటి వచ్చిందండి. క్రిమినల్ లా నుంచి ఉద్భవించినవే ఈ క్రైమ్స్. దాని తర్వాత వచ్చేసి దాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనం సెటిల్ చేయాలి అనే దాని మీద
ఐపీసీ వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్, దాని తర్వాత వచ్చేసి పీనాలజీ విక్టిమాలజీ అనేది సబ్ టాపిక్స్ కూడా వచ్చినాయండి. సో ఇప్పటికి మనం క్రైమ్స్, టార్ట్స్ అండి. టార్ట్స్ అనేది ఒక సివిల్ రాంగ్, ఇది నేరం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది, ట్రెస్ పాసింగ్ అనేది ఉంటుంది చూసారా, అది టార్ట్ అంటారు. అది నేరం కిందకి రాదండి. కాకపోతే ఏంటంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ఒకటి చెప్పామనుకోండి, దాంట్లోంచి నడవద్దని చెప్తాం. జనాలు కావాలని వెళ్ళినా దాన్ని ట్రెస్ పాసింగ్ అనే అంటారు, అవసరం లేకుండా తెలియకుండా వెళ్ళినా దాన్ని ట్రెస్ పాసింగ్ అనే అంటారు. అలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో నేరం కాదు అది, కానీ టార్ట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను, ట్రెస్ పాసింగ్ అనేది ఒక టార్ట్ కిందికి వస్తుంది. సివిల్ రాంగ్స్ ఏవైతే ఉన్నాయో, క్రిమినల్కి సంబంధించినవి, సివిల్కి సంబంధించిన ఏవైతే తప్పులు ఉంటాయో వాటిని టార్ట్స్ అంటారండి. ఇప్పటి వరకు క్రైమ్స్ అండ్ టార్ట్స్ వరకు ఉంది. ఇంకొకటి ఉంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ లాస్ అని చెప్పి. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ అదర్ లాస్. ఈ టాపిక్లో ఇంటెలెక్చువాలిటీ అంటే పూర్తిగా మన సామర్థ్యం మీద, మన తెలివితేటల మీద, మనం అర్థం చేసుకునేటువంటి కేపబిలిటీ మీద పూర్తిగా ఆధారపడింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇంటెలెక్చువల్ అంటే ఇంటెలిజెన్స్, మన తెలివితేటలు మీద ఆధారపడ్డదండి పూర్తిగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏముంటుంది, ఒక సంగీతకారుడు ఒక మ్యూజిక్ తయారు చేసి ఒక ఫ్యూజన్ లాంటిదో ఇంకేదైనా అని ఒక సంగీతానికి సంబంధించి ఒక ప్రక్రియను తయారు చేసుకున్నాడు అనుకోని. ఇంతవరకు అది లేదనుకుందాం ప్రపంచంలో. దాన్ని మనం పేటెంట్ రైట్గా మనం చేసుకోవచ్చు. ఆ పేటెంట్ రైట్గా చేసుకునేటువంటి దాన్ని ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసింది ఎవరైతే ఉన్నారో, ఈ తయారు చేసింది ఏదైతే అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవుతుంది, ఆ వ్యక్తికి సంబంధించింది, సంగీతకారుడికి సంబంధించింది. దాన్ని పేటెంట్ తీసుకుంటాం. రెండోది ఏదైనా ఔషధానికి సంబంధించింది, కానీ ఏదైనా ఈ బొమ్మలు గీస్తారు కదండి, బొమ్మలు గీస్తారు కదా, ఆ బొమ్మలు గీస్తారు వాళ్ళకి సంబంధించింది కానీ పేటెంట్ అనేది ఉంటుందండి. పేటెంట్ ఏదైనా ప్రక్రియ, మెడిసిన్కి సంబంధించింది, సైన్స్కి సంబంధించింది, దాని తర్వాత మ్యూజిక్కి సంబంధించింది, గేమ్కి సంబంధించింది, ఏదైనా కూడా వాళ్ళు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ అని అంటారు. ఇన్వెన్షన్స్, డిస్కవరీస్లో దీని పేటెంట్స్ వస్తాయి. నా ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుని నేను చేశాను కాబట్టి ఇది నా సొంతం, ఇది నా ప్రాపర్టీ, ఇది నా ఆస్తి అని చెప్పుకోవడానికండి. దానికి ఒక హక్కు కల్పించాం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే బేసిక్గా అంటే చాలా విస్తారంగా మనం పర్టికులర్గా మెడిసిన్స్లో చూస్తుంటాం, ఫార్మసిటికల్స్లో చూస్తుంటాం. దాని తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇస్తారండి, పేటెంట్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ కాపీ రైటింగ్ ఇస్తారు. కాపీ రైటింగ్ రాయల్టీ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అది చాలా దేశాలలో చాలా స్ట్రిక్ట్గా అమలు అవుతూ వస్తుంది. మొట్టమొదటిది. దీంట్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు లిమిటేషన్స్ మనకి సంబంధం లేదండి. కాకపోతే ఇప్పుడు నేను ప్రస్తావించేది ఏంటంటే పూర్తిగా మన ఆలోచన విధానానికి సంబంధించింది, మన తెలివితేటలతోటి తయారు చేసుకునేటువంటిది ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. వాళ్ళు పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు. అవి ఆస్తులు అంటే ఈ మూవబుల్ ఇమ్మూవబుల్ ఆస్తులు కాదండి, షేర్స్ ఇవన్నీ కావు. ఇంటెలిజెన్స్ మీద జరిగేటువంటిది అది, దాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. దానికంటూ హక్కులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వచ్చు కాపీరైటర్గా, ఎక్కడ పేటెంట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇదంతా కూడా ఒక చట్టం లాగా తయారు చేశారు. ఆ ప్రకారంగా ఐపీఆర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇది ఒక దేశానికి సంబంధించినటువంటిది కాదు, జాతీయానికి సంబంధించింది కాదు. అన్ని మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అనేది ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాము. దాన్ని ఎట్లా తీసుకెళ్తాము ఏంటి అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇన్ని లాస్కి సంబంధించింది మనము కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్దర్గా ఒక జనరలైజ్డ్గా ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అదర్ లాస్ అంటాం కదా, ఆ అదర్ లాస్ గురించి కూడా తెలుసుకుందాం.
అదర్ లాస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అదర్ లాస్ అనేది నేను చెప్తున్నాను, అంటే ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని చెప్తున్నానని చెప్పి ముందే ప్రస్తావించాను కదా, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. ఇండియన్ లా అనేది లాస్ ఆఫ్ ఇండియా రిఫర్స్ టు సిస్టమ్ ఆఫ్ లా అక్రాస్ ఇండియన్ నేషన్. పూర్తి భారతదేశానికి సంబంధించింది, రకరకాల లాస్ ఉన్నాయండి. ఇది దీన్ని ఎట్లా చెప్తాం, కాంటెంట్స్ ఎట్లా చెప్తాము అనేది అంటే అదర్ లాస్ అనే టాపిక్లో నేను చెప్తున్నాను. నేను దానికి సంబంధించిన చరిత్ర, హిస్టరీ, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్ అంటే అన్నిటినీ అడ్మినిస్ట్రేషన్ అనేది అన్నిటినీ ఎలాగా చూసుకోవాలి, ఎలా పని చేయించాలి అనే దాని మీద అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ దానికి సంబంధించింది. తర్వాత క్రిమినల్ లా ఒకటండి, కాంట్రాక్ట్ లా ఉంది, లేబర్ లా ఉంది, కంపెనీ లా ఉంది, టాట్ లా ఉంది, ప్రాపర్టీ లా, ప్రాపర్టీకి ఆస్తులకు సంబంధించింది లా ఒకటి ఉంది, ట్యాక్స్ లాస్ ఉన్నాయి. మన ట్యాక్సులు కట్టడానికి దానికి అదేంటి, మనకి ఏమేమి రిఫండ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిఎస్టీ అనేది మనకి ఈ మధ్యలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి మనం బాగా వింటున్న అదేంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అదొకటి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ వచ్చింది. అదే ట్రస్ట్ లా వచ్చింది. ఫ్యామిలీస్, కుటుంబానికి సంబంధించింది లా ఉందండి, పర్సనల్ లా. అది దాంట్లో ఫ్యామిలీ లాస్లో హిందూ లా ఉంది, ముస్లిం లా ఉంది, క్రిస్టియన్ లా ఉంది. ఇది వాళ్ళకి విడివిడిగా ఉన్నాయి. నేషనాలిటీ లా, మన పౌరసత్వానికి సంబంధించిన చట్టం ఉందండి. లా ఎన్ఫోర్స్మెంట్, మన లా ఎలా, దాని పరిధి ఏమిటి, దాన్ని ఎలా మనము ఇంప్లిమెంట్ చేయాలి అనేది, ఎన్ఫోర్స్ చేయాలి అనేది. పోలీస్ ఫోర్స్ ఏంటి, పోలీసుల పరంగా మనం ఎట్లా చూసుకోవాలి, లా రిఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాము. అయితే జనవరి 2017 టైంకి మనకి 1248 లాస్ ఉండేవి. ఇప్పుడు మనం అఫీషియల్గా వెబ్సైట్స్ చేస్తే ఎన్ని స్క్రాచ్ చేశారు, ఎన్ని ఉంచారు అనేది మనం తెలుసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకా లాస్ట్లో మనకి ఎట్లా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ సుప్రీం బాడీ ఆఫ్ లాస్ గవర్న్ బై అవర్ కంట్రీ ఏంటి, స్టాట్యుటరీ లా అండి. రిటర్న్ ఆర్ కోడిఫైడ్ లా సచ్ as లెజిస్లేటివ్ యాక్ట్స్, డిక్లరేషన్స్కి సంబంధించింది అదొకటి. డిక్లేరింగ్, కమాండింగ్ అండ్ ప్రొహిబిటింగ్ సంథింగ్. స్టాట్యుటరీ లా అంటే చట్టబద్ధమైన అనేది ఉంటుంది చూసారా, హెచ్చరికలు అంటారు. ధూమపానం, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్టాట్యుటరీ వార్నింగ్ అంటారు చూసారా, అలాంటివి అనమాట. కామన్ ఆర్ కేస్ లాస్ ఉంటాయి. దాని తర్వాత సివిల్ లా, ప్రైవేట్ లా ఉంటుంది, క్రిమినల్ లా ఉంటుంది, ఈక్వాలిటీ లా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ లా ఉంటుంది. దాని తర్వాత లా డిగ్రీస్ మనం చేసుకోవాల్సింది ఉంటుంది, లా డిగ్రీస్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం చెప్పాను కదా మీకు ఎలాంటి లాస్ ఉంటాయి, మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్, కామన్, స్టాట్యుటరీ, కాన్స్టిట్యూషనల్, క్రిమినల్, సివిల్, ఈ రకమైనటువంటి రకరకాలుగా ఉంటాయండి. దానికి ఎలాంటివి మనం ఎలా చేసుకోవాలి, ఇన్ని రకాల లాస్లో మనకి ఏమేమి ఉంటాయి, ఏమేమి చేసుకుంటాం అనేది ఒకటి. అండ్ ఇంకొక మాట ప్రస్తావిస్తాను, మీకు అవకాశం, ఇప్పటి వరకు అన్ని లాస్ మనకి అన్ని కవర్ చేసేసామండి, పూర్తిగా కవర్ చేసేసాము మేజర్గా అన్నీ కూడా. వేరే ఏ రకమైనటువంటి ఏది మనం ఏం వదిలిపెట్టలేదు, అన్ని రకాలుగా కవర్ చేసుకొని ఉన్నాము. ఆఖరిగా నేను మీకు ఒక్క విషయం ప్రస్తావిస్తానండి, ఏ చట్టం చేసినా కూడా ఒక మనిషికి, మన దేశ పౌరుడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం చేసామండి, చట్టం తయారు చేశారు. అంతేగాని ఎవరిని కూడా తక్కువ చేసే ఉద్దేశం కానీ ఎక్కువ చేసే ఉద్దేశం కానీ ఎక్కడ కనిపించదు. సమానత్వం, ఈక్వాలిటీ లా ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పాం కదా, లా ఆఫ్ ఈక్వాలిటీని బేస్ చేసుకుంటూ మన రాజ్యాంగం, దాని ప్రకారంగా మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం ఏంటి అనేది పూర్తిగా అవగాహన చేసుకుంటూ మనము ముందుకెళ్తున్నామండి దీనికి సంబంధించింది. సో దీంట్లో మనకి ఇంకా కూడా ఉన్నాయి ఏంటి, మోటార్ వెహికల్కి సంబంధించింది. అంటే లాస్ అండ్ రైట్స్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ సిటిజన్. మోటార్ వెహికల్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ సాలరీస్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఓకే, పోలీస్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్లు, ఇన్కమ్ ట్యాక్స్, హిందూ మ్యారేజ్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. దీని తర్వాత వచ్చేసి ఆటోమోటివ్ అమెండ్మెంట్ బిల్, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఎంఆర్పి యాక్ట్,
లిమిటేషన్ యాక్ట్, సెక్షన్ 294 ఆఫ్ ఐపీసీ, ఇది ఒకటి, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. దీని తర్వాత వచ్చేసి మనకి ఢిల్లీ రెంట్ కంట్రోల్ అనేది ఒకటి యాక్ట్ కూడా ఉందండి సెక్షన్ 14 ప్రకారంగా. అదే సెక్షన్ 294 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇఫ్ యు ఆర్ ఫౌండ్ ఇన్వాల్వ్ ఇన్ అబ్సీన్ యాక్టివిటీ ఇన్ ద పబ్లిక్ ప్లేస్ యూ క్యాన్ బి ఇంప్రిజన్. అంటే చెయ్యకూడని పనులు, టాబూస్ ఏవైతే ఉన్నాయో, అబ్సీన్ అంటే అదే కదా టాబూ అనమాట, విచ్ ఈస్ ప్రొహిబిటెడ్, విచ్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. ఆ సెక్షన్ 294 ఆఫ్ ఐపీసీ కిందకు వచ్చిందండి. సో ఇవన్నీ రకరకాలైనటువంటి లాస్. ఈ లాస్ అన్నిటి గురించి మనం ఎంతో కొంత అవగాహన అయితే తెచ్చుకోవాల్సింది ఉంటుందండి. తెచ్చుకొని మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సింది ఉంటుంది. బేసిక్స్, ప్రతి ఒక్క లాకి సంబంధించిన బేసిక్స్ మనం వింటూ ఉంటాం, పేపర్లలో చదువుతూ ఉంటాం, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇది ఆఖరిగా ఒక్కొక్క మాట చెప్తాను మీకు. ఎగ్జామ్ గెస్ వర్క్ తర్వాత చేసుకోండి, ముందు మనకు తెలిసినవి రాసే ప్రయత్నం చేయండి. అంటే ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటారు. ఒకరు జీకేలో ఉంటారు, ఒకరు మెంటల్ ఎబిలిటీలో ఉంటారు, ఒకళ్ళు బేసిక్ క్లాస్కి సంబంధించినవి ఉంటాయి, ఒకళ్ళు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. దీంట్లో ఎలా విభజించుకోవచ్చు అంటే 30-60 అలా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే లెక్క పెట్టుకుని మొట్టమొదలు 50% ఖచ్చితంగా రాసేటువంటి ప్రయత్నం చేయండి. 15, 15, 30 ఈ 3 ఖచ్చితంగా మనకి కరెక్ట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒకరు తొందరగా చదవగలుగుతారు, ఒకరు స్లోగా చదవగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా మందికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటువంటి అలవాటు లేదండి. అంటే బ్యాక్ వెళ్ళడం కానీ లేకపోతే ఆన్సర్ చేంజ్ చేయడం కానీ ఇటువంటి ఫెసిలిటీస్, అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రాసాం, 23వ క్వశ్చన్ రాసాం, సడన్గా 4వ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తొచ్చింది, 4వ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రక్రియ మనం పెట్టుకుని వెనక్కి వెళ్ళి అది చేసుకుని మళ్ళీ రాసేటువంటి ప్రక్రియకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో ఏంటి, మొట్టమొదలు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 30 మార్కులు, కరెంట్ అఫైర్స్లో 30 మార్కులు అండి. దీంట్లో ఒక 15, దాంట్లో ఒక 15 గన్ షాట్గా కరెక్ట్గా అయ్యేటటువంటి అవి కరెక్ట్గా చేసుకోండి. మొట్టమొదలు చేసుకున్న తర్వాత ఇందులో ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా అనేది ఇందులో 60 మార్కులు, ఇందులో 30 వచ్చేటట్టుగా. ఇందులో 30 వచ్చాడు అంటే 50% కవర్ అవుతుంది. 50% మీరు గన్ షాట్గా అంటే 120లో 60 మనం ఖచ్చితంగా రాయగలిగితే మిగతా 60లో గెస్ వర్క్లో మీకు అంటే ఏమీ తెలియకుండా ఊరికే గెస్ చేసినా లేకపోతే క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేసినా కూడా ఎంత లేదన్నా మనం ఇంకొక 10-15 తప్పకుండా అటెంప్ట్ చేయగలుగుతామండి. అంటే ఓవరాల్గా మీరు 75 కరెక్ట్గా చేయగలిగారు అనుకోండి, నథింగ్ లైక్ ఇట్, మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. పేరు, హాల్ టికెట్ నెంబరు, సెంటర్, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫిల్ చేయండి. హాల్ టికెట్లో ఏముందో అవే చూసి ఫిల్ చేయండి. మళ్ళీ ఒక చిన్న అక్షరం తేడా వచ్చినా కూడా దాంట్లో మొత్తం మన ఫలితమే గల్లంత అయిపోతుంది, అది వేరే విషయం. సో ఆన్లైన్ టెస్ట్ కాబట్టి చేతనైతే మనం ఒక సెపరేట్గా ఒక నోట్ ప్యాడ్ కంట్రోల్ ఆర్ అని కంట్రోల్ నొక్కి పెట్టి ఆర్ అని నొక్కి పెడితే ఒక సెపరేట్ విండో ఓపెన్ అవుతుందండి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో. అందులో నోట్ ప్యాడ్ అని కొడితే నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోతుంది. నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే అది క్యాల్కులేటర్ CALC అని కొడితే ఎంటర్ కొడితే క్యాల్కులేటర్ ఓపెన్ అయిపోతుంది. ఈ రెండుని మీరు కొంచెం గమనించుకోండి. అంటే మీకు అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, అది యాక్సెసిబిలిటీ సిస్టమ్ మొత్తం యాక్సెస్ ఇస్తారో లేదో నాకు తెలియదు, అదొకటి. లేదు ఆల్టర్నేటివ్లీ పెన్ను పేపర్ మిమ్మల్ని అలో చేస్తే అది ఒకటి పట్టుకొని పోండి, వెయిట్ పేపర్ ఇది. ఎందుకంటే A to M, N to Z రాసుకోవాలి కదా, ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి. దానికోసమైనా కూడా మనకి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చేసుకోండి. అయితే ఈ 3 టాపిక్స్లలో మీకు ఏది టాపిక్ ఈజీయో మొట్టమొదటి దాన్ని అటెంప్ట్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోకుండా అది రాకపోతే తర్వాత చూసుకోవచ్చని నెక్స్ట్ క్వశ్చన్కి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మూవింగ్ బ్యాక్ అనేటువంటి అవకాశం మీకు సిస్టంలో మీకు ఇచ్చారా లేదా అనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు ఆన్సర్ చేస్తారా. హాల్ టికెట్ క్యారీ చేసుకోండి. మొబైల్స్ అయితే అలో చేయరు, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. అది దాంట్లో ఏవో డైరెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ చదువుకోండి ఒకసారి, దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 ఆస్పిరెంట్స్ అందరికీ అటెంప్ట్ చేయండి. చాలా చక్కగా మంచి ర్యాంకులు సాధించండి. మంచి కాలేజెస్లలో అడ్మిషన్స్ తెచ్చుకోండి.
భావి భారతానికి మంచి న్యాయవాదులుగా, మంచి న్యాయమూర్తులుగా మీరు కావాలి. డూ వెల్. థ్యాంక్ యూ.